అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆషాఢ మాసం కదా! ఆషాఢ మాసంలో మనం చాలా టెంపుల్స్‌లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఆషాఢ మాసంలో అమ్మవార్లకి చీర, సార అని చాలామంది పెడుతూ ఉంటారు కదా! ఇప్పుడు మనం ఎలా నాగుల చవితికి ముందు, నాగుల చవితి తర్వాత మన ఇంటి ఆడపిల్లలకి చీర, సార పంపిస్తామో అలాంటి టైప్లోనే ఆషాఢ మాసంలో అమ్మవార్లకి కూడా చీర సార పెడుతూ ఉంటారు చాలామంది. సో నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది మా ఊరు ఏ ఊరు, మా ఊర్లో ఏ టెంపుల్ ఉంది, ఏ అమ్మవారు స్పెషాలిటీ అని. సో మా ఊర్లో కూడా అలాంటి ఒక మంచి అమ్మవారు ఉన్నారు కాబట్టి ఫేమస్ అమ్మవారు. సో ఆ అమ్మవారికి కూడా ఈరోజు చీర సార ప్రోగ్రాం జరుగుతుందన్నమాట. అన్ని ఊర్లలో అన్ని టెంపుల్స్లో వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చీరసార తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తారు, తీసుకెళ్ళని వాళ్ళు తీసుకెళ్లరు. మా ఊర్లో ఏంటంటే ఊరు మొత్తం కలిపి ఒకే రోజే తీసుకెళ్తారు. సో అది స్పెషల్ అనమాట. సో మీరు ఈ వ్లాగ్లో ఆ చీరసార ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, ఎలా జరిగింది అనేది ఈ వ్లాగ్లో చూడొచ్చు అనమాట. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు ఈ చీర సారా అంటే ఏంటి? ముందు మామూలుగా పుట్టింటి వాళ్ళు అత్తవారింట్లో ఉన్న తమ ఇంటి ఆడపిల్లకి కట్టుకునే చీర దగ్గర నుంచి సౌభాగ్యానికి సంబంధించిన అన్ని వస్తువులతో కలిపి కడుపు నిండా తినడానికి స్వీట్స్తో సహా పంపించడాన్ని చీర సారా అని అంటూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం దగ్గర నుంచి అందరూ తెచ్చిన చీర సారలతో, బాజా భజంత్రీలతో, మేళతాళాలతో చౌడేశ్వరి ఇక్కడ నేను చూపిస్తున్న గుడి శ్రీ 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 చెన్నకేశ్వర స్వామి గుడి అనమాట. చెన్నకేశ్వర స్వామి అంటే విష్ణువు ఇంకొక అవతారం, చౌడేశ్వరి అమ్మవారంటే పార్వతీదేవి స్వరూపం. పార్వతీమాతకి విష్ణువు అన్ననే కదా అవుతారు. సో దేవుళ్ళకి ఇల్లు గడప అని ఉండవు కదా, అందుకే ఈ గుడినే మనం పుట్టిల్లుగా భావించుకొని ఈ గుడి నుంచి అమ్మవారి గుడి దాకా ఈ చీర సారని చేర్చాలి. ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఆయన రాలేకపోయారో ఏమో తెలీదు, ఆయన వైఫ్ అయితే వచ్చారు ఈ ప్రోగ్రామ్కి. అమ్మా చందనమే పూసిన అమ్మా పున్నమి పుట్టేలు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూలకు తమ్మ. ఆ గుడి నుంచి ఈ గుడికి వచ్చే మధ్య దారిలో ఒక ట్రెడిషనల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కూడా ఉంది. అదేనండి కోలాటం. అది ట్రెడిషనల్ ఆర్ట్ కదా.
ఊర్లో ఉన్న వాళ్ళందరూ చౌడేశ్వరి అమ్మవారిని తమ ఇంటి ఆడపిల్లగా భావించి ఎవరికి తోచింది వాళ్ళు పండ్లు కానీ, స్వీట్స్ కానీ, చీర కానీ, జాకెట్ పీస్ కానీ, ఆఖరికి గోరింటాకు తెచ్చినా కూడా అమ్మవారు స్వీకరిస్తారంట ఈ చీర సారెలు. నాకు గుర్తున్నంత వరకు ఈ ప్రోగ్రామ్ మా ఊర్లో సెలబ్రేట్ చేయబట్టి ఒక 4-5 ఇయర్స్ అవుతుందన్నమాట. అంతకుముందు చేసేవారు కాదు, ఈ మధ్యనే ఫాలో అప్ చేస్తున్నారు. కానీ ఎప్పుడు చేసిన ప్రతిసారి ఇంట్లోనే మంచిగా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనమాట. ఇలానే ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ పెట్టి, కోలాటం ఇలాగ పెట్టి. కానీ ఈసారి మాత్రం 4 గ్రూప్స్ వచ్చాయన్నమాట కోలాటం వేయడానికి. సో చాలా ఎంటర్టైనింగ్గానే గుడి వరకు ఈ చీరాసార ప్రోగ్రామ్ అనేది కొనసాగింది. సో వీడియో చూసారు కదా, నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ ఏంటని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ గాయ్స్.